రండి, ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు ఉండి అందులో కలిసి చదువుకుందాం. మరియు అషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ఒక మాట ఉంది. గత వారం మనం ఉపవాస ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నామా? గత వారం అంత ముందు వారం ఏం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం? ఉపవాస ప్రార్థనలో ఆమె కనిపెట్టుకుంటుంది, దేని కొరకు కనిపెట్టుకుంటుంది, ఎలా ఉండి కనిపెట్టుకుంటుంది అన్న కోణాలు కొన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు చూసే మాట ఏంటంటే, వారందరితో ఉపవాసం ఉంటే ఏం చేస్తుంది? అందరితో ఉంటుంది. ఈమె జీవితం మనం అర్థం చేసుకున్నట్లయితే ఉపవాసం ఉంటూ ఆమె ఏం చేస్తుందంటే అందరితో ఉంటుంది. ఉపవాసం కూడా అంటే తన యొక్క జీవితంలో ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఎలా ఉందంటే అందరితో ఉంది. అంటే తను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడాల. కొన్ని ఉపవాస ప్రార్థనలు ఒంటరిగా చేయొచ్చు, కొన్ని ఉపవాస ప్రార్థనలు కుటుంబంగా చేయొచ్చు, కొన్ని ఉపవాస ప్రార్థనలు సంఘంగా కూడా చేయొచ్చు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, ఆమె ఉపవాస ప్రార్థన జీవితం ఎలా ఉందంటే అందరితో కలిసి ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఎలా ఉందండి? అందరితో కలిసి. సో అందరితో కలిసి ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలా అందరితో కలిసి అంటే అందరి ఆత్మలు ఒకే రీతిలో ఉన్నవని అర్థం చేసుకోవాలి. ఆమె యొక్క ఆత్మ అందరితో ఎలా ఉంది? ఒకేలాగా ఉంది. అందుకే బైబిల్ అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడంట. అంటే ఒకటే రీతిలో ఉన్నాడంటే యేసు ప్రభువారు మారటం అన్నది లేదు. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈమె ఉపవాసం ఉంటూ ఎలా ఉందంటే అందరి ఆత్మలతో ఏకీభవిస్తున్న ఆత్మను మనం చూస్తున్నాం. ఎలా ఉంది? అందరి ఆత్మలతో ఏకీభవిస్తుంది. అయితే ఈమె గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈమె యెరూషలేము కొరకు కనిపెట్టుచు అందరితో కూడా ఎలా ఉంది? చెప్పండి, ఎలా ఉంది? తన ఆత్మతో అందరితో ఏకీభవిస్తుంది. సో అందరితో కలిసి ఉంటుంది. అందరితో ఎలా ఉంటుంది? తన ఆత్మ అందరితో ఏకీభవిస్తుంది కదా. అందరితో తన ఆత్మ ఏకీభవిస్తూ తాను ఎలా ఉందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపే కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. వాటర్ ఏమన్నా మంచిని దాంట్లో ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి దేవా. మరి ఉపవాస ప్రార్థన కొరకై కొన్ని విషయాలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని మేమైనా, నేను నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలా ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు, వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాలి వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్నాం కదా తండ్రి. మీరే సహాయమైన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి. దయగల మీ హస్తములకు అప్పజేతుండగా సహాయం చేయండి తండ్రి. మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పబడదానంత విస్తారమైన పరిశుద్ధాత్మను పైన అభిషేకించమని, నాతో మాతో మీరు మాట్లాడండి. ఇక్కడికి వచ్చి నీ ప్రజలకు ఏ వాక్యం అవసరమో పరలోకం నుండి మీరు అనుగ్రహించి మహిమ పొందమని, మా జీవితాల పట్ల మీ ఉద్దేశాలు, మా జీవితాల పట్ల మీ ప్రణాళికలు ఏవైతుండే నెరవేర్చుకోమని దేవా. మేము బలహీనలను ఒప్పుకుంటున్నాం. బలహీనమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచమని, మీ ఆత్మాభిషేకం మీరు మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ, ఈ వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేసి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, ముందున్న సమయంతో దీవించి ప్రతి ఒక్కరు తెచ్చమని, ఈ పరిచర్య ద్వారా ప్రభావ మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, ఎలా వాక్యం ధ్యానించాలో కూడా మీ ఆత్మాభిషేకం నడిపింపు మాకు దయచేయమని, ముందున్న సమయంతో దీవించి ప్రతి ఒక్కరు తీర్చమని, పరిచయలు తోడుకోండి. చాలినంత దేవుడు సాయం చేస్తారని నమ్ముతూ ప్రతి ఒక్కరు తీర్చమని, ప్రభువైన యేసుక్రీస్తు నామం ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఆమె ఉపవాసం ఉంటూ ఎలా ఉంది? అందరితో ఎలా ఉందండి? అందరితో. అంటే తన యొక్క జీవితము మనకు నేర్పిస్తున్న విధానం ఏంటంటే,
ఆమె అందరితో కలిసి తన ఆత్మ ఎలా ఉంది చెప్పండి, తన ఆత్మ ఎలా ఉంది? అందరితో కలిసి ఏకీభవిస్తుంది. నిజంగా తన యొక్క ఉపవాస ప్రార్థన జీవితం ద్వారా, తన జీవితంలో ఉపవాస ప్రార్థన ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో చూడండి. ఉపవాసం ఉంటూ ఒక ఆత్మ తన చుట్టుపక్కల ఉండే వారందరితో ఏకీభవించడం కానీ, అంటే అందరూ ఏం చేస్తున్నారు, విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఆమె కూడా ఉంది. అంటే అర్థం ఏంటి? భౌతికంగా ఏకీభవిస్తుంది, ఆత్మానుసారంగా కూడా ఏకీభవిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కోణంలో తను ఉపవాసం ఉంటే ఏం చేస్తుందంటే తన ఆత్మ ద్వారా అందరితో ఏకీభవిస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది ఉపవాస ప్రార్థన అయితే చేస్తారే కానీ ఆత్మ దేవునితో ఏకీభవించదు. ఆత్మ దేవునితో ఏకీభవించదు. అదే ఆత్మ తోటి విశ్వాసులు చేస్తున్న ప్రార్థనతో కూడా ఏకీభవించదు. అదే ఆత్మ ఎలా ఉంటుంది? ఇంకెవరైనా ప్రార్థన చేసినా ఆమెనంటాను కూడా కష్టంగా ఉండేది. సో ఆత్మ ఏమి యొక్క ఆత్మ ఉపవాసం ఉంటే ఎలా ఉందంటే అందరితో ఎలా ఉంది? అందరితో కలిసి ఉంది. నిజంగా ఈమె ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. సో ఈమె అందరితో ఎలా ఉంది? తన ఆత్మ అందరితో ఏకీభవిస్తుంది కదా. ఆమె అందరితో తన ఆత్మ ద్వారా ఏకీభవిస్తున్నప్పుడు ఆమె ఎటువంటి జీవితం కలిగి ఉంది అని అంటే, అందరితో ఆమె ఎలా ఉంది? తన ఆత్మ అందరితో ఏకీభవిస్తుందంటే, లేదా తాను అందరితో కలిసి ప్రభు కొరకు ఎదురు చూడటం కానీ ఏకీభవిస్తుందంటే, ఎదురు చూసే విషయంలో కూడా ఏకీభవిస్తుంది. సో ఆమె జీవితంలో ఆమె అందరితో ఏకీభవిస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఆమె యొక్క ఆత్మ ద్వారా అందరితో ఏకీభవించడానికి కారణం ఏంటంటే ఆమెలో కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. సో ఎవరి ఆత్మ అయితే ఎదుటి వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు తనతో ఏకీభవిస్తుందో వారిలో కూడా గుణ లక్షణాలు ఉంటాయి. సో అవి లేవేమో మనం సరి చేసుకోవాలి. మొట్టమొదటిగా ఆమె అందరితో ఏకీభవిస్తున్న ప్రార్థన ద్వారా ఆమెలో ఉన్న గుణ లక్షణం ఏంటంటే, మొదటి గుణ లక్షణం రండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. చాలా ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, అందరితో ఎలా ఉండారండి? తన ఇంటి వారు అందరితో కూడా ఏం చేస్తున్నారు? మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి అంశం ఏంటంటే, ఆమె అందరితో ఏకీభవిస్తుంది. తన ఆత్మ అందరితో ఏకీభవిస్తుందంటే మొట్టమొదటిగా తాను ఎలా ఉందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. ఎలా ఉంది? దేవుని యందు భయభక్తులు. నిజంగా ఆమె యొక్క జీవితం మనకు మాదిరికరంగా చూపిస్తున్న మాట ఏంటంటే, ఆమె అందరితో కూడా ఏకీభవిస్తుంది, కలిసి ఉంది, లేదా ప్రభు కొరకు కనిపెట్టుకుందంటే అంత ఏకీభవించే మనసు, అందరితో కలిసి ఉండటం అంటే ఏకీభవిస్తుందని అర్థం. అటువంటి మనసు తనకు ఉందంటే అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా ఆమెలో ఉన్న గుణలక్షణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. ఏం కలిగి ఉందండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. సో తాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా తనలో ఉన్నటువంటి దేవుడంటే భయం ఏదైతే ఉందో, దేవుడంటే ఏ భయం అయితే కలిగి ఉందో ఆ భయభక్తులను బట్టి ఆమె యొక్క జీవితంలో ఆమె అందరితో ఏకీభవించడానికి గల మొదటి కారణం ఆమెలో దేవుని భయం ఉంది. ఏముందండి? దేవుని భయం. దేవుడంటే భయం ఉంది, భక్తి కూడా ఉంది. సో దేవుడంటే భయము, భక్తి ఆమెలో ఉంది కాబట్టి ఆమె అందరితో కూడా ఏకీభవిస్తుంది. ఏం చేస్తుంది? అందరితో ఏకీభవిస్తుంది. ఎందుకంటే ఎవరితో ఏకీభవించబోతే ఒకవేళ దేవుడు తీర్పు తీర్చొచ్చేమో, ఒకవేళ దేవుని తీర్పు నా మీదకి వచ్చేదేమో అన్న ఒక ఆలోచనలు కూడా ఉంటాయి. లేదంటే ప్రభు కొరకు సరైన విధాలు కనిపెట్టుకోకపోతే నష్టం వచ్చిందేమో అని కూడా ఆమె ఆలోచన చేయొచ్చు. సో ఏకీభవించే విధానం కానీ, అందరితో కలిసి ఉండే విధానం కానీ, ఆమె యొక్క ఆత్మ అందరితో ఏకీభవించే విధానం ఎలా ఉందంటే ఆమె యొక్క జీవితం అందరితో ఏకీభవిస్తుంది. కారణం ఏంటంటే ఆమెలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు, లేదంటే పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మనం ఏకీభవించలేకపోతున్నామంటే, లేదా ఉపవాస ప్రార్థనలైనా, సంఘ ప్రార్థనలైనా, ఇంకా అనేక రకమైన కుటుంబ ప్రార్థనలైనా, వ్యక్తిగతమైన ప్రార్థన కాదని కుటుంబ ప్రార్థనలైనా, మన ఇంటి వారు కానీ, మన బంధువులు కానీ, తోటి విశ్వాసులు ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థనలో మనం ఏకీభవించలేకపోతున్నామంటే కారణం ఏంటంటే, మొదటి మాట దేవుని యందు భయభక్తులు లేదని అర్థం. ఈ స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టే ప్రభు కొరకు కనిపెట్టుకున్న వారు అందరితో గురించి మాట్లాడుతుంది. ప్రభు కొరకు కనిపెట్టుకున్న వారు అందరితో ఏకీభవిస్తుంది. ఎందుకంటే ఆమె యందు దేవుని ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. సో ఈరోజు మనం ఎందుకో అనేకులు ప్రార్థిస్తున్నా వారి ప్రార్థనలు మనం ఏకీభవించలేకపోతున్నామంటే, అనేకులు ప్రార్థిస్తున్నా వారి ప్రార్థనకు మనం ఎందుకు మన ఆత్మ వారితో పాటు ఏకీభవించలేకపోతుందంటే
వారితో పాటు కలిసి ఎందుకు ఉండలేకపోతుంది అంటే ఇదే మొదటి కారణం. దేవుని యందు భయభక్తులు లేదు. ఇది మొదటి మాట. దేవుని యందు భయభక్తులు లేకపోవటం ద్వారా ఏమవుతుంది? అందరితో కలిసి ఉండలేకపోతున్నాం, లేదా అందరి యొక్క ఆత్మలతో కలిసి మనం ఏకీభవించలేకపోతున్నాం. ప్రార్థనలో అందరూ ప్రార్థన చేస్తున్నారు. అందరూ ప్రార్థనతో మనం ఎందుకు ఏకీభవించలేకపోతున్నాం? ఏకీభవించడం అంటే వాళ్ళు ప్రార్థన ఆరంభించిన కాడి నుంచి ముగింపు వరకు కూడా ఆ మనసంతా వాళ్ళు చేసే ప్రార్థన మీద ఉండేది. సో ఏదో చివరిలో ఆమెనంటాం కాదు, మొదటి నుంచి చివరి వరకు కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉండేది. సో అలా ఎందుకు ఉంటలేదంటే బైబిల్ చెబుతున్నటువంటి మొదటి మాట, దేవుని యందు భయభక్తులు లేదు కాబట్టి ప్రార్థన మనం ఏకీభవించలేకపోతున్నాం. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి. రెండోదిగా అతనని కాదు, ఆమెను కాదు, అందరితో కలిసి ఉండి అందరితో ఏకీభవించే వారు ఎలా ఉంటారంటే మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. సో వారి యొక్క జీవితాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా వారి యొక్క ఉపవాస ప్రార్థన దేవుడు వింటాడు. రెండోదిగా అందరితో కలిసే వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. ఏం చేస్తున్నారు అక్కడ? అతడు యొక్క జీవితం చూస్తున్నారు. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ఇటలీ పట్టణానబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి ఉన్నాడు. అనే వ్యక్తి భక్తిపరుడు. అతడు ఒక భక్తిపరుడు అయి ఉన్నాడు. అతడి యొక్క జీవితంలో చూసినట్టయితే ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్న అనుభవం ఉంది. సో ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేస్తుందంటే ఎల్లప్పుడూ దేవునికే ప్రార్థన చేస్తుంది. సో ఆమె యొక్క ఆత్మ అందరితో ఏకీభవించడానికి గల రెండో కారణం ఏంటంటే ఆమెలో ప్రార్థన జీవితం ఉంది. మొదటగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి ఆమె ఆత్మ అందరితో ఏకీభవిస్తుంది. ఆమె కూడా భౌతికంగా అందరితో కలిసిమెలిసి అంటే ఏకీభవించడానికి కారణం ఇదే. రెండోదిగా చూసినట్టయితే కలిసిమెలిసి ఉంటున్నామంటే అర్థం ఏంటి? వారితో పాటు కూడా మనం కలిసిపోయామంటే అర్థం ఏంటి? ఒకరికొకరు కలిసిపోయారని అర్థం. ఆత్మలు కూడా కలిసిపోయిన అనుభవం ఉంది. సో మొట్టమొదటిగా ఆమె ఉపవాసం ఉంటుంది. ఆమె ఉపవాస ప్రార్థన అందరితో ఏకీభవిస్తుంది. ఎందుకు ఏకీభవిస్తుంది అంటే తనలో దేవుని భయం ఉంది. మొదట దేవుడు అంటే భయము, భక్తి ఉంది. రెండోదిగా చూసినట్టయితే ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం ఉంది తనలో. సో ప్రార్థనా జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఈరోజు చాలా మంది యొక్క జీవితాల్లో అందరితో కలిమిడి కానీ అందరితో కలిసిపోయి కానీ లేదా ప్రార్థనా జీవితం కలిసి ఎందుకు ఉండలేకపోతుందంటే ప్రార్థనా జీవితం మనలో లేదు. మనం చేసే ప్రార్థన అందరితో ఎందుకు కలిసి ఉండలేదంటే మనలో మొదటి ప్రార్థనా జీవితం లేదు. పరిపూర్ణమైన ప్రార్థన జీవితం ఎల్లప్పుడూ అంటే ప్రతి సమయంలో కూడా ప్రార్థన జీవితం మనలో లేదు కాబట్టి, ప్రార్థన అనుభవం మనలో లేదు కాబట్టి, ప్రార్థన జీవితం మనలో తక్కువగా ఉంది కాబట్టి మనం ఎదుటి వ్యక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు వారితో మనం ఏకీపించలేకపోతున్నాం. ఈరోజు సంఘం గుండం ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నాం. ఆ సహోదరి అందరితో కలిసిమెలిసి ఉంటుందంటే తనలో దేవుని యందు భయభక్తులు ఉంది. రెండోదిగా ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం ఉంది కాబట్టి తన ప్రార్థన ద్వారా అనేకులతో ఏకీభవిస్తుంది ఉపవాస ప్రార్థన ద్వారా. లేదా ప్రభు కొరకు కనిపెట్టుకున్న అనుభవం కానీ అందరితో కలిసి కనిపెట్టుకుంటుందంటే అర్థం ఏంటి? ఆమె ఆత్మ అందరితో కలిసిపోయిందని అర్థం. సో ఇక్కడ ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం అవసరం. మన జీవితాల్లో ప్రభు కొరకు ఎదురు చూస్తున్నా, ప్రభు ద్వారా బహుమానం పొందాలన్నా, ఏదైనా ఆశీర్వాదాలు పొందాలన్నా, మనకున్న బలహీనతను పోగొట్టుకోవాలన్నా ఎల్లప్పుడూ క్రైస్తవ జీవితం ఏముండాలంటే ప్రార్థన జీవితం అవసరం. ఏం కావాలా? ప్రార్థనా జీవితం. సో ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం లేదు కాబట్టే అందరితో కలిసిమెలిసి ఉండలేకపోతున్నారు ప్రజలు. సంఘములైనా, బంధువులైనా, కుటుంబీకులైనా ఒకరితో ఒకరు ఎందుకు కలుసుకోలేకపోతున్నామంటే ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం లేదు. ప్రతి సందర్భంలో కూడా ప్రార్థనా జీవితం లేదు. ఈ ప్రార్థనా జీవితం లేకపోవటం ద్వారా అందరితో కలిసిమెలిసి మనం ఉండలేకపోతున్నాం. ఇది రెండో మాట. ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం ఉంటే, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అందరితో కలిసి ప్రభు కొరకు ఎదురు చూస్తాం. ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభు కొరకు ఎల్లప్పుడూ అందరితో పాటు ఎదురు చూస్తాం. రెండు, ఎల్లప్పుడూ ఏం చేయాలా? ప్రార్థనా జీవితం ఉండటం ద్వారా మనలో ప్రభు అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడు అంటే మన క్రైస్తవ జీవితం అందరితో కలిసిపోయినప్పుడు ఎలా ఉంటామంటే ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం ఉంటుంది ద్వారా అందరితో కలిసిపోయి ఉంటాం. ఈ రోజు మనం అందరితో కలిసిమెలిసి ఉండలేకపోతున్నామంటే, కలిమిడిగా ఉండలేకపోతున్నామంటే మనమే కాదు సంఘంలో ఉండేవారు ఎవరైనా కలిసిమెలిసి లేకపోతున్నారంటే అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితం వారిలో లేదు. సమయం ప్రార్థనకు ఇవ్వాల్సిన సమయం అన్నది లోకానికి ఇచ్చారు కాబట్టి కలిమిడిగా ఉండలేకపోతున్నారు. ఇది రెండో మాట. ఇక మూడో విషయం ఏంటంటే రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టు మూడో మాటను చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు. మూడోదిగా ఎలాంటి స్థితిలో ఉన్నాడు? అందరితో కలిసి ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇక్కడ కొర్నేలు కానీ అక్కడ ఆ సహోదరి కూడా అన్న అనే ప్రవక్తి కూడా. రెండోదిగా
ఆమె 84 సంవత్సరాలు విధవరాలు ఉండి అందరితో కలిసి ఉంటుంది. సో కలిసి ఉంటే ఏం చేస్తుంది? అందరితో కలిసి ఉంటుంది. కలిసి ఉండడానికి గల కారణం ఏంటి? ఆమెలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. ఇక్కడ కొన్నేళ్ళు కూడా అలాగే ఉంటాడు. రెండోదిగా ఆమె ఎలా ఉంది? ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం ఆమెలోనూ ఉంది, ఎక్కడ కూడా ఉంది. మూడోదిగా ఏముందంటే ఇక్కడ రాయబడినటువంటి మూడో మాట, అనేకులకు అన్యాయం చేయడానికి ఇష్టపడతలా. ఏం చేస్తున్నారు మరి? న్యాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. సో ఈయనే కాదు, ఉపవాస ప్రార్థన కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా, ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగిన వారు ప్రతి సమయంలో కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే ఎదుటి వ్యక్తికి అన్యాయం చేయడానికి ఇష్టపడరు. ఏం చేయరు? అన్యాయం చేయడానికి ఇష్టపడరు. మరి ఏం చేస్తారు ఎదుటి వ్యక్తికి? మీరు చెప్పండి, ఏం చేస్తారు? న్యాయమే చేస్తారు కానీ అన్యాయం చేయడానికి ఇష్టపడరు. ఎల్లప్పుడూ ఎదుటి వ్యక్తికి ఏం చేయడానికి ఇష్టపడతారంటే న్యాయం చేయడానికి ఇష్టపడతారు. ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి అన్యాయం చేయడానికి ఇష్టపడరు. ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా మనం ఉన్నాం, మన ఆత్మ ఎదుటి వ్యక్తితో ఏకీభవించలేకపోతుంది. ఉపవాస ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో మన ఆత్మ ఎందుకు ఏకీభవించట్లేదంటే అన్యాయం చేసే గుణ లక్షణాలు మనలో ఉన్నాయి. అందుకే ప్రార్థన గ్రంథం 22:12 అంటాడు, 11 నుండి, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయను. ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ఆ యొక్క అన్యాయపు స్థితి నుండి తీర్పు వచ్చింది కాబట్టి. ఏ అన్యాయపు స్థితిలో మనం ఉన్నాం దాన్ని బట్టి మనకు తీర్పు వచ్చింది కాబట్టి. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మూడో కోణం ఏంటంటే, ఆమె 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ఉపవాసం ఉంటూ అందరితో కలిసిమెలిసి ఉంటుంది. సో ఆ ఉపవాసం ఉంటే అందరితో కలిసిమెలిసి ఉండడానికి గల కారణం ఏంటి? ఉపవాస ప్రార్థన జీవితం. ఆమె అందరితో కలిసి ఉండడానికి గల కారణం ఏంటంటే, ఉపవాసం ఉంటే అందరితో కలిసిపోవడానికి గల కారణం ఏంటంటే ఆమెలో దేవుని భయం ఉంది. దేవుడు అంటే భయం, భక్తులు ఉంది. 2, ఆమెలో ఏముంది? ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం ఉంది. మూడోదిగా ఆమె ఎవరికి అన్యాయం చేసిన అనుభవం లేదు. నిజంగా అన్యాయం చేసిన అనుభవం దేవుని సన్నిధిలో ఉండగా ఆమె చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుని మందిరంలో ఉంటూ అన్యాయం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎట్లా దేవుడు వానిని, ఆ ప్రార్థనలు ఇలాగే ఉంటాయి. ఎవరైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎట్లా దేవుడు వాడిని పాడు చేయను ప్రభు, వాడి శ్రమ కదా ప్రభు అని ప్రార్థన చేస్తాం. అసలు విషయం ఏంటంటే, ఎవరికైతే మనం అన్యాయం చేస్తామో దేవుని సన్నిధిలో ఉండి, అప్పుడు మనకేం చేయబడుతుంది? ఏ కొలత అయితే మనం కొలుస్తామో, ఏ కోత అయితే కోస్తామో అదే పంట పండిద్ది, అదే కోత కొయ్యబడుతుంది, అదే కొలత ప్రకారం మనకు పరిణామ ప్రకారం తీయబడుతూ వచ్చింది. సో అన్యాయం అన్నది ప్రాముఖ్యమైనది. ఈ స్త్రీ 84 సంవత్సరాలు విధవరాలై ఉండి ఉపవాసం ఉంటూ అందరితో కలిసిపోతుంది. కారణం ఏంటంటే ఆమెలో అన్యాయం చేసే గుణలక్షణం లేదు. ఎదుటి వ్యక్తికి అన్యాయం చేద్దామన్న గుణలక్షణం ఆమెలో లేదు. ఎదుటి వ్యక్తికి ఏదో ఒక అన్యాయం చేద్దాం, ఏదో కీడు చేద్దాం అన్న గుణలక్షణం ఆమెలో లేదు. సో ఆమెలో ఆ గుణలక్షణం లేదు కాబట్టి ఎదుటి వ్యక్తికి న్యాయం చేయాలి, ఎదుటి వ్యక్తికి మేలు చేయాలి, ఎదుటి వ్యక్తికి అన్యాయం చేయకూడదన్న గుణలక్షణం ఆమెలో ఉంది. కాబట్టే ఆమె ఏం చేస్తుంది చెప్పండి? న్యాయం తీర్చేవదు. ఇక్కడ కొన్నేలే అదే స్థితిలో ఉన్నాడు. అక్కడ 84 సంవత్సరాల నుంచి విధవరాలు ఉన్న స్త్రీ యొక్క ఆమెలో ఉన్న గుణలక్షణం, స్త్రీలో ఉన్న గుణలక్షణం కూడా అలాగే ఉంది. ఎలా ఉంది? అనేకులకి న్యాయం తీస్తుంది. నిజంగా ఎంత గొప్ప ధన్యతో చూడు. అనేకులకి ఏం చేస్తుంది? న్యాయం తీర్చేది ఉంటుంది. ప్రియులారా, ఆమె యొక్క జీవితంలో ధర్మము చేయొచ్చు అంటే ఒక రకంగా, అంటే ధర్మం అంటే యథార్థంగా న్యాయం తీరుస్తుందని అర్థం, న్యాయం చేస్తుందని అర్థం. ధర్మము, ఈ ధర్మం అనేది 2 రకాలు చూడొచ్చు. ఒకరికి ఏదన్నా అడుక్కునే వాళ్ళకి భిక్షం వేయటం ధర్మం అంటారు, లేదంటే బాధల్లో ఉండే వాళ్ళకి రూపాయి ఇవ్వటం ధర్మం అంటారు. ఇంకొక ధర్మం ఏంటి? న్యాయంగా ఉండటం, అన్యాయం చేయకోకుండా ఉండటమే ఇంకొక ధర్మం. ధర్మం అనేది అనేక కోణాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన రెండో మాట ఏంటంటే, ఆమె యొక్క జీవితంలో ఉపవాస ప్రార్థన ద్వారా అందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఆమె ఉపవాస ప్రార్థన యొక్క జీవితం ఏముంది? అందరితో కలిసిపోయేటటువంటి అనుభవం. ఆమె ఉపవాస ప్రార్థన అందరితో ఎలా కలిసిపోగలుగుతుంది? ఒకటి, ఆమెలో దేవుడు అంటే భయము, భక్తి ఉంది. 2, ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం ఉంది. 3, అన్యాయం చేసే గుణలక్షణం ఆమెలో లేదు. ఎదుటి వ్యక్తికి అన్యాయం చేయాలన్న గుణలక్షణం ఆమెలో లేదు. కాబట్టి ఆమె యొక్క మనసు అందరితో ఏకీభవిస్తుంది. ఆమె ప్రార్థన చేసినప్పుడు కానీ అందరితో ఆమె మనసు ఎందుకు ఏకీభవిస్తుందంటే ఆమె యొక్క జీవితంలో ఎదుటి వ్యక్తికి అన్యాయం చేసే గుణలక్షణం లేదు. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం, కొందరు ప్రార్థన చేస్తూ ఉండగానే కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తారు, కొందరు ప్రార్థన చేస్తూ ఉండగానే అటు ఇటు చూడటం కానీ ఏదో మాట్లాడుకోవడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారిలో నిజమైనటువంటి క్రైస్తవ జీవితం లేదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారి యొక్క గుణలక్షణాలు, నిజమైన ప్రార్థనా జీవితం లేని వారు ఎలా ఉంటారు? అన్యాయం చేసేవారు ఉంటారు. ఎలా ఉంటారండి? అన్యాయం. ఇక్కడ అర్థం చేసుకోండి, మన ఆత్మ అందరితో కలిసిపోవట్లేదంటే అర్థం ఏంటంటే మనలో దేవుడు అంటే భయభక్తులు లేవు. మన ఆత్మ అందరితో ప్రార్థనలో ఏకీభవిస్తలేదంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం మనలో లేదు.
3 మన ఆత్మ అందరూ చేస్తున్న ఉపవాస ప్రార్థనలో మన యొక్క అందరూ చేస్తున్న ప్రార్థనకు మనం ఎందుకు ఏకీపించలేకపోతున్నాం అంటే, మూడోదిగా అన్యాయం చేసే గుణలక్షణం మనలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? మనం ప్రార్థన చేస్తున్నారు, మనం కాదు, ఎదుటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, మనం ఎందుకు ఏకీపించలేకపోతున్నాం? దేవుడు అంటే భయభక్తి లేదు. మనం ఎందుకు ఎదుటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నా ఏకీపించలేకపోతున్నాం అంటే, ఎల్లప్పుడు ప్రార్థన జీవితం మనలో లేదు. మనం ఎదుటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నా ఎందుకు ఏకీపించట్లేదంటే, అన్యాయం చేసే గుణలక్షణం మనలో ఉంటుంది. బహుశా మనం అనుకోవచ్చు, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు కదా అని. అదే పొరపాటు. ఎవరికి అన్యాయం చేయకుండా అన్యాయం చేసే గుణలక్షణాలు మనలో ఉంటాయి. మనం దేవునికి అన్యాయం చేసేవాళ్ళకు ఉంటాం, మనకు తెలిసిన వారికి ఎంతో మందికి అన్యాయం చేసేవారికి ఉంటాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ స్త్రీ అందరితో కలిసిపోవడానికి కారణం ఏంటంటే, ఆమె ఎవరికి అన్యాయం చేయట్లా. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆమె ఒక మాట అనొచ్చు, దేవా నువ్వే నాకు అన్యాయం చేసావని కూడా అనొచ్చాం. అంటానికి అవకాశం లేదా? లేదా? ఎందుకు లేదు? ఉంది. ఎందుకంటే భర్తతో 7 ఏళ్ళు కలిసి ఉంది, కొంతకాలమే పెళ్ళైన తర్వాత 7 ఏళ్ళు కలిసి ఉంది. ఎవరి ప్రాయంలో భర్త చనిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఆ దేవుణ్ణి ఏమనాలి? చెప్పండి, మనం అనే మాట చెప్పండి. ఏమంటాం? దేవా అన్యాయం చేసేడే. మనం ఇంకా చెబుతాం, అయ్యా దేవా అన్యాయం చేసేసావయ్యా అంటాం. అనవా? ఖచ్చితంగా అంటాం మనం. కానీ ఆమె అంటలేదు. ఎందుకంటే ఆమె యొక్క జీవితంలో అందరితో కలిసిపోయే ఆత్మ ఆమెలో ఉంది. అందరితో కలిసిపోయే ఆత్మ ఆమెలో ఉంది కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంది. భయభక్తులు లేని జీవితం జీవిస్తల్లా, భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తుంది. ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం ఉంది. ప్రార్థన లేని క్రైస్తవ జీవితం ఆమెలో లేదు. ఉపవాసం ఉంటూ అందరితో కలిసిపోతుందంటే ఆమెలో ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం ఉంది. ఇంకా ఎదుటి వ్యక్తికి అన్యాయం చేయట్లా, ధర్మం చేస్తుంది, న్యాయం చేసే గుణలక్షణం ఆమెలో ఉంది. ఈ కొర్నేలు ఎలాగైతే అనేకులు న్యాయం చేస్తున్నాడో, ధర్మం చేస్తున్నాడో, ఆమెలో కూడా 84 సంవత్సరాల నుండి విధవరాలు కూడా ఆమె అందరితో ఉంటూ అందరికి న్యాయం చేసేదే కానీ అన్యాయం చేసే గుణలక్షణం ఆమెలో లేదు. ఎందుకు లేదని నేను అంటున్నానంటే, లేదా వాక్యం అంటుందంటే, ఆమె ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. ప్రభు ఎవరికైనా అన్యాయం చేస్తాడా? దేవుడు ఎవరికైనా అన్యాయం చేస్తాడా? ఎవరికి చేయడు. మరి ఇక్కడ దేవుడు అన్యాయం చేయనప్పుడు ఆమె దేవుని కొరకు ఎదురు చూస్తుందంటే ఆమె ఎలా ఉంది చెప్పండి? ఆమె కూడా అన్యాయం చేయలేదని అర్థం. అన్యాయం బహుశా అంతకుముందు చేసి ఉండొచ్చు, కానీ ఉపవాస ప్రార్థన జీవితం, క్రైస్తవ జీవితం వచ్చిన తర్వాత ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం తనలో ఉంటుందారా? ఏం జరుగుతుంది? ఒక ప్రార్థన జీవితం ఉపవాసం ఉంటుంది, 84 సంవత్సరాలు ఉపవాసం ఉంటుందంటే ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కాదు. ఆ ప్రార్థన జీవితం ద్వారా తనలో ఏముంటుంది? ఎదుటి వ్యక్తికి అన్యాయం చేయాలన్న గుణలక్షణం పోయింది. నిజంగా ఆమె యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా, ఆమె ఉపవాస ప్రార్థన ఉంటుందారా, ఆమెలో ఒకవేళ ఎదుటి వ్యక్తికి అన్యాయం చేయాలన్న గుణలక్షణం ఉందా, ఆమెలో ఉండే ఉపవాస ప్రార్థన ద్వారా గుణలక్షణాలు కూడా పోయినాయి. అర్థం చేసుకోండి. ఆమె ఉపవాసం ఉండటం ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. ఆమె ఉపవాసం ఉండటం ద్వారా ఏం జరుగుతుంది? ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగి ఉంటుంది. ఆమె ఉపవాసం ఉండటం ద్వారా ఎదుటి వ్యక్తికి అన్యాయం చేయట్లా, ఏం చేస్తుంది? ఎదుటి వ్యక్తికి మేలు చేసి ఎదుగుంటుంది. ఇది ఎన్నో మాట. 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 34 వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 34 వచనం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవునియందు విశ్వసించిన వాడై తన ఇంటి వారందరితోనూ అందరితో కూడా ఆనందించాను. కాబట్టి ఇక్కడ 4వ మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ఉపవాస ప్రార్థనా జీవితం ఉంటూ అందరితో కలిసి ఉంటుంది. ఏం చేస్తున్నావా? ఉపవాస ప్రార్థన ద్వారా అందరితో కలిసి ఉంటుంది. ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా అందరితో కలవటానికి మొదటి కారణం ఏంటి? ఆమెలో దేవుని యందు భయభక్తులు ఉంది. 2, ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా అందరితో కలవడానికి కారణం ఏంటి? ఆమెలో ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం. 3, ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా అందరితో కలిసిమెలిసి ఉండడానికి గల కారణం ఏంటి? 3వదిగా ఎవరికి అన్యాయం చేయట్లా, అన్యాయం చేసే గుణలక్షణం లేదు, న్యాయం చేసే గుణలక్షణం ఉంది. 4వదిగా ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా అందరితో కలిసిమెలిసి ఉంటుందంటే అర్థం ఏంటి? అందరితో ఏకీభవిస్తుందంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే 4వదిగా ఆమెలో ఏం గుణలక్షణం ఉందంటే ఆమె యొక్క జీవితంలో విశ్వాసం ఉంది. ఏముంది? విశ్వాసం. నిజంగా ఆమె అందరితో ఏకీభవించడానికి గల కారణం ఏంటంటే ఆమెలో ఉన్న విశ్వాసం. పక్కన ప్రార్థన చేస్తున్నా కానీ ఆమెలో విశ్వాసం ఉంది. ఏంటంటే వాళ్ళు ఏ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, ఆ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు, ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు అన్నటువంటి దృఢ విశ్వాసం ఆమెలో ఉంది. ఏముందండి? మనం వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటేనే దాని మీద విశ్వాసం ఉంచాం. మనం ఈమె యొక్క విశ్వాసం ఎలా ఉందో చూడండి. పక్కనోళ్ళు ప్రార్థన చేసినా విశ్వాసం పెట్టింది. అది దేవుడు చేయగలడు, వారి పక్షాన దేవుడు జరిగించగలడు, వారి పక్షాన దేవుడు చేస్తాడు. వారు ఏ ఉపవాస ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే ప్రభు కొరకు కనిపెట్టుకుని అందరితో కనిపెట్టుకుంటూ అందరితో కలిసి ఉందో,
వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారో అది ఖచ్చితంగా జరిగిద్దని విశ్వాసం ఉంది ఆమెలో ఖచ్చితమైన విశ్వాసం ఉంది. యెరూషలేములో విమోచన కొరకు అనేకుల కొరకు యెరూషలేము యొక్క విమోచన కొరకు ఏం చేస్తున్నామే? అందరితో కలిసి ఏం చేస్తుంది? కనిపెడుతుంది అందరితో కలిసి. అంటే అర్థం ఏంటి? ఆమె యొక్క జీవితం ఎలా ఉందంటే విశ్వాసం ఉంది. ఆమె తోటి వారిలో ఎలా విశ్వాసం ఉందో ఈమెలో కూడా అద్భుతమైన విశ్వాసం ఉంది. తద్వారా ఈమె యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా అందరితో ఏకీభవించడానికి కారణం ఏంటంటే విశ్వాస జీవితం ఉంది. ఒక విశ్వాస జీవితం, కానీ విశ్వాసం ఎక్కువ ఉంది ఆమెలో. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం, మన ప్రార్థనలోనే ఏం చేసామో ప్రార్థన మర్చిపోయి అంటాం. ప్రార్థన చేస్తాం, ఏం చేసామో కూడా గుర్తులేదు బ్రదర్ అంటాం. ఎందుకని చెప్పమంటే ఏదన్నా బాగా గట్టిగా ఉండే 2 విషయాలు చెబుతాం, పలాం దాని కొరకు ప్రార్థన చేసాం, మిగతా ఎందుకు మర్చిపోతాం? ఎందుకంటే మనలో విశ్వాసం లేదు, ఏకీభవించిన అనుభవం లేదు. మనలో ఏకీభవించిన అనుభవం ఉంటే, విశ్వాసం ఉంటే మనం చేసిన ప్రార్థన మన మదిలోనే ఉంటుంది, మన ఎదలోనే ఉంటుంది. మనం ఏం ప్రార్థన చేసాం కూడా మనకు గుర్తొచ్చింది. ఈరోజు మన ప్రార్థన తీసేయండి, పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తున్నా అసలు మనకు గుర్తుండదు. పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తే గుర్తుండిద్దా? ఒకటి మటుకు గుర్తుండిద్ది. ఏంటది? ఒకే ఒకటి గుర్తుండిద్ది, ఆమేన్. అక్క నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆమేన్ అన్నాను అక్క, అన్న నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను ఆమేన్ అన్నాను అన్న. ఇదొక్కటే మనకు గుర్తుండిద్ది. ఎప్పుడు? ఆ లాస్ట్ లో ఆమేన్, యేసు ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి దగ్గరకు రాగానే ఆమేన్ గుర్తొచ్చింది. అది ఒక్క ఆమేన్ మాత్రమే మనకు గుర్తుండేది. మిగతా వాళ్ళు ఏ ప్రార్థన చేశారు, వాళ్ళ హృదయంలో బాధ ఏంటి, వాళ్ళ హృదయంలో వేదన ఏంటి, వాళ్ళ హృదయంలో ఉన్న దుఃఖం ఏంటి, వాళ్ళు దేని కొరకు ప్రార్థించారు, ఏ బాధతో ప్రార్థించారు, ఏ అవసరంతో ప్రార్థించారు, దేని కొరకు ప్రార్థించారు, అయ్యో తన బాధ నా బాధ, తన కష్టం నా కష్టం, తోటి విశ్వాసం అంటే నా కుటుంబీకురాలు, నా రక్త సంబంధికురాలు, నా యొక్క ఆత్మీయమైన రక్త సంబంధికురాలని, ఆత్మీయ రక్త సంబంధికుడని ఆ భారం, తనకుండ భారాన్ని మన మీద వేసుకోవడానికి మనం అశ్రద్ధ కలిగి ఉంటాం. ఆ భారం మనదని మనం ఎప్పుడు ఎంచుకోం. నీ భారం నీదే, నా భారం మాదే. మనం నమ్మకస్తులు ఎట్ట చెబుతామంటే ఎవరి సొంత రక్షణ వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి నా భారం నేనే ప్రభుకి అప్పచెబుతున్నా, నీ భారం నీదేనక్క ఆమెనంట చివర్లు అంటాం. అది కాదు. ఆమె యొక్క జీవితం చూడండి. ఈ యెరూషలేము కొరకు కనిపెట్టుతున్న వారు అందరితో కూడా ఏం చేస్తున్నామే? కనిపెట్టుతున్న వారు అందరితో ఏకీపిస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. మాట్లాడుతుందంటే ఏకీపిస్తుంది. కారణం ఏంటి అంటే ఎదుటి వ్యక్తి దేని కొరకు ఎదురు చూస్తున్నారో వారి బాధ, వారి భారం తన మీద వేసుకుంటుంది. అది కూడా నాకు సంబంధించిందని ఎంచుకుంటుంది. కాబట్టి తన యొక్క ఆత్మ అందరితో ఏకీభవిస్తుంది. తాను కూడా అందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఏం చేస్తుంది? అందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఈరోజు మనం ఎందుకు ఇలా ఉంటున్నామంటే పక్కన వాళ్ళ బాధ మనది కాదు, ఆమేన్ అన్నది ఒక్కటే మన బాధ. భారం కూడా మనకు అదొకటే. పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తే ఆమేన్ అనాలి, ఇదొకటే మనకు భారం. కానీ వాళ్ళు ఏం భారంతో ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఏ వేదనతో ప్రార్థన చేస్తున్నారు, ఏ దుఃఖంతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అసలు వాళ్ళ వేదన ఏంటి, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ అక్కర్లు ఏంటి, వాళ్ళ అవసరతలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవడం కష్టం. ఒకవేళ ఎవరన్నా అన్న నా కోసం ప్రార్థన చేయండి, అక్క నా కోసం ప్రార్థన చేయండి అంటే చేస్తాను అక్క, కంపల్సరీ చేస్తున్నాను అంటాం. కానీ హృదయ వేదన వేరు. ఈమె యొక్క జీవితము ఎన్నో మలుపులతో కూడింది. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ఆమె యొక్క జీవితం ఎలా ఉందండి? ఇక్కడ సహోదరులు ఎవరి గురించి మనం చదువుతూ వస్తున్నామో ఓకే కాదని నేను అంటలా. చెరసాల అధిపతుల గురించి మనం మాట్లాడుతూ రాసుకుంటూ చదువుకుంటూ వస్తున్నాం. కానీ అసలు విషయం ఏంటంటే ఆమె కూడా ఈ స్థితిలోనే ఉంది. ఆ అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఏ చెరసాల అధిపతి అయితే తన యొక్క చెరసాల నాయకుడు తాను తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాడు చూసి భయపడి ఆత్మహత్య చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ యొక్క అధిపతి యొక్క ఇంటి జీవితంలో, ఇంటికాడ కానీ అక్కడ కానీ బాప్తిసం పొందిన తర్వాత కానీ వారి కుటుంబ జీవితాలు మనం చూస్తూ వస్తాం. వాళ్ళే కాదు, 84 సంవత్సరాల విధవరాలు కూడా స్త్రీ యొక్క జీవితంలో, సహోదరి యొక్క జీవితంలో మనం చూస్తుంది ఏంటంటే ఆమె యొక్క జీవితంలో విశ్వాసం ఉంది. ఏముందండి? ప్రభు కొరకు కనిపెట్టుకుందంటే అర్థం ఏంటి? విశ్వాసమే కదా. ప్రభు కొరకు అందరితో కలిసి ఎదురు చూస్తుందంటే అర్థం ఏంటి? విశ్వాసమే కదా. నిజంగా ఎంత విశ్వాసం అంటే ప్రభు వస్తాడన్న విశ్వాసం ఉంది. అదే రీతిలో తన తోటి వారు ఏది ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలో నిజంగా దేవుడు జరిగిస్తాడు, ఆ ప్రార్థన ద్వారా దేవుడు నిజంగా కార్యం చేస్తాడని ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఉంది, నమ్మకం కలిగి ఉంది. నేను అనుకుంటా ఆమె ఎలాంటి ఆమె, తన పక్కన ఉన్నవారు ఏదైనా మాట్లాడుతుంటే, తన పక్కన ఉన్నవారు ఏదైనా ప్రార్థన చేస్తుంటే, అవును ప్రభా ఇది కూడా నాకు సంబంధించిందే, అవును ప్రభా ఇది కూడా నాదే అని పక్కన వారిది కూడా నాది అన్న స్వభావం. ఇంకా చెప్పాలంటే
ఆ మనస్తత్వం ఏంటంటే యేసు క్రీస్తు కలిగినటువంటి మనసు, క్రీస్తు కలిగిన మనసు. అది యేసు ప్రభువారు వీళ్ళందరూ నావారే అని మన గురించి అనుకోకపోతే ఈరోజు మనకు రక్షణ వచ్చేదా? వీళ్ళందరూ నాకు సంబంధించిన వారు అనుకోకపోతే ఈరోజు మనకి రక్షణ మనకు ఉండేదా? లేదే. మరి ఆయన ఆ రోజు అనుకున్నాడు. అదే గుణ లక్షణము 84 సంవత్సరాల నుంచి విధవరాలు గుండా స్త్రీలో ఉంది. ఆమెలో ఆ యొక్క గుణ లక్షణం ఉంది. క్రీస్తు కలిగిన మనసు ఆమెలో ఉంది. అందుకే అందరితో ఏకీభవించబడబోతుంది. ఏకీభవిస్తుంది. అందరితో ఆమె ఏకీభవించడం కారణం ఇదే, క్రీస్తు కలిగిన మనసు ఆమెలో ఉంది. ఈరోజు మనం ఎందుకు ఏకీభవించలేకపోతున్నాము? అందరితో కలిసి ఎందుకు ఉండలేకపోతున్నాము? అందరూ ఒకవేళ ప్రార్థించినా అందరి ప్రార్థనలతో మనం ఎందుకు ఏకీభవించలేకపోతున్నాం అంటే క్రీస్తు కలిగిన మనసు మనలో లేదు. ఆ క్రీస్తు కలిగిన మనసును మనం సంపాదించుకోవడం కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రభువా, క్రీస్తు కలిగిన మనసును నాకు అనుగ్రహించు. తద్వారా క్రీస్తు కలిగిన మనసు ఎలాంటిదంటే విశ్వాసంతో కూడినది. ఆ విశ్వాసంతో కూడినటువంటి మనసును నాకు దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలా? పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అది మన భారముగా మనం ఎంచి వాళ్ళు చేసే ప్రార్థనను మనం ఏకీభవించడం ద్వారా నిజమైన విశ్వాసం. సో ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34 వచనం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవునందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఏం చేస్తున్నాడు? అందరితో ఆనందించాను. ఏం చేస్తున్నాడండి? ఆనందాన్ని పొందుకుంటున్నాడు. తన యొక్క జీవితంలో అందరితో కలిసి ఉండటం ద్వారా, అందరితో ఏకీభవించడం ద్వారా ఏముంటుందండి? ఆనందం ఉంటుంది. ఆనందం. మీరు అర్థం చేసుకోండి, సంఘములైనా కుటుంబంలైనా అందరూ కలిసిమెలిసి ఉండకపోతే ఆనందం ఉండదు. ఉండిద్దా? పోనీ ఉండిద్దా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఉండిద్దా? నేను ఎత్తలేదులేండి. ఉండిద్దా? ఉండదు. భార్య మాట్లాడకపోయినా బాధే, భర్త మాట్లాడకపోయినా బాధే, పిల్లలు మాట్లాడకపోయినా బాధే, బంధుమిత్రులు అత్తమామలు కానీ అక్క చెల్లు కానీ అన్నదమ్ముడు కానీ ఎవరు మాట్లాడకపోయినా బాధగానే ఉంది. మీరు అర్థం చేసుకోండి, అందరితో. ఇక్కడ ఉన్న నాయకుడు ఎలా ఉన్నాడండి? ఆనందిస్తున్నాడు అందరితో ఎలా ఉన్నాడు? ఆనందం కలిగి ఉన్నాడు. కారణం ఏంటి? అందరితో ఉండటం ద్వారా. ఈ స్త్రీ అందరితో ఉందంటే, ఒక మాట చెప్పాలంటే ఈమె అందరితో కలిసిమెలిసి ఉంటుందంటే ఆమెలో దేవుని యందు భయభక్తులు ఉండే మొదట. 2, ఈ యొక్క స్త్రీ అనగా సహోదరి అందరితో కలిసి ఉండడానికి గల మొదటి కారణం ఏంటి? దేవుని యందు భయభక్తులు ఆమెలో ఉంది. 2, ఈ సహోదరి అందరితో కలిసి ఉండడానికి గల రెండో కారణం ఏంటి? ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం ఉంది. 3, ఈ స్త్రీ అందరితో కలిసి ఉండడానికి గల, అందరితో కలిసి లేదా అందరితో ఉండడానికి గల మూడో కారణం ఏంటి? అనేకులకి న్యాయం చేస్తుంది. న్యాయం చేయట్లా, న్యాయం చేస్తుంది. 4, ఈ స్త్రీ అందరితో కలిసి ఉండడానికి గల కారణం ఏంటి? అందరితో ఏకీపించడానికి కారణం ఏంటి? ఈమె యొక్క జీవితంలో ఏముంది? విశ్వాస జీవితం ఉంది. విశ్వాసంతో కూడిన జీవితం. ఇక 5వదిగా ఈమె యొక్క జీవితంలో అందరితో కలిసి ఉంటుంది. కారణం ఏంటి? ఒకప్పుడు ఆమె జీవితంలో లేదా ఆయన జీవితంలో ఆనందం లేదు. ఇప్పుడు ఆనందం వచ్చేసింది. అందరితో కలిసి ఎలా ఉంటుంది? ఆనందముగా. సో అనేకుల్ని తాను ఆనందంగా ఉంటుంది. తాను ఆనందంగా ఉన్నప్పుడు పక్కన వాళ్ళకి ఎలా ఉంటుంది? చెప్పండి, ఎలా ఉంటుంది? వాళ్ళు ఆనందంగానే ఉంటారు. ఎందుకంటే ప్రభు ఒక మాట అన్నాడు, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారికి ఏముండదు, ఉపవాసం ఉంటారు. ఇక పెండ్లి కుమారుడు ఉన్నంత కాలం పెండింటి వారు ఉపవాసం ఉంటారు. ఎందుకంటే పెళ్లి కుమారుడు ఉంటారు కాబట్టి సమృద్ధైన ఆహారం ఉంటుంది. పెండ్లి కుమారుడు లేకపోతే సమృద్ధైన ఆహారం అన్నది కొరతకు వచ్చేసింది. అదే రీతిలో ఆయన ఉన్నప్పుడు సమృద్ధి ఉంది. అదే రీతిలో ఈమె అందరితో కలిసి ఉండటం ద్వారా ఈమెలో ఉన్న ఆనందము ఏమవుతుంది? అనేకులకు కూడా పంచబడుతుంది. ఈమె అందరితో కలిసిపోవడానికి గల కారణం ఏంటంటే ఈమె అనేకులకు ఆనందాన్ని ఇస్తుంది. అనేకుల యొక్క ఆనందాన్ని ఈమె దొంగిలించట్లా, అనేకుల యొక్క ఆనందాన్ని ఈమె తీసివేసుకోవట్లా, అనేకుల యొక్క ఆనందాన్ని ఈమె దొంగిలించిన అనుభవం లేదు. మనం ఎలా ఉంటామంటే, మనమంటే కొందరు ఎలా ఉంటారంటే, చాలా మంది యొక్క జీవితాల్లో ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్ళని ఎట్ట బాధ పెట్టాలని చూస్తాం. ఎవరైనా దుఃఖంగా ఉంటే వాళ్ళని ఎట్ట బాధ పెట్టాలి, మానసికంగా కానీ భౌతికంగా కానీ ఎలా బాధ పెట్టాలని మనం చూస్తాం. ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనము అనే స్వభావం ఎక్కువ ఉండిద్ది, నేను అనే స్వభావం ఎక్కువ ఉంటుంది. చూడండి, చీమ కూడా ఒక సామెత ఉంది,
మనం చెప్పొచ్చో లేదో కానీ చీమ ఒక సామెత ఉంది. ఒక వ్యక్తిని వచ్చి చీమ గుట్టిందంట. చీమ ఎందుకు గుట్టావంటే ఏముంది, నా పుట్టలో ఏలు పెట్టారు కాబట్టి నేను కుట్టాను అన్నట. అసలు దాని దగ్గరికి వెళ్ళకపోతే అది కుట్టిద్దా? దాని పని అది చేసుకుంటుంది. ఎండాకాలం ఆహారాన్ని సమకూర్చుకుంటుంది, కావాల్సిన ప్రయత్నం చేసుకుంటుంది చీమ. ఆ చీమ దగ్గరికి వెళ్తుంది దేనికి? దాన్ని కదిలియటం దేనికి? కుట్టించుకోవడం దేనికి? చాలా మంది యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే ఆనందం వారికి ఉండదు, తర్వాత అనేకులు కూడా కదిలేస్తారు, ఎదుటి వ్యక్తులు కూడా ఆనందం లేకుండా ఉంటారు కదా, చేస్తారు. తద్వారా ఏమవుతుంది, తాను జడ్డకొట్టి వనానంతా జడగొట్టినట్టు అనేకులకి తనకు ఆనందం ఉండదు, ఎదుటి వ్యక్తులకు కూడా ఆనందం లేకుండా చేస్తారు. కానీ ఈ స్త్రీ ఎలాంటిదంటే అలాంటి సిచ్యువేషన్లో ఆమె లేదు. అనేకుల్లో ఉన్న ఆనందాన్ని లాగేసుకునే స్థితిలో ఏం లేదు. అనేకులు దుఃఖపరిచేది కానీ, బాధపరిచే విధానంలో కానీ, అనేకులకి నష్టం తెచ్చే విధానంలో కానీ, అనేకులు దుఃఖపరిచే విధానంలో స్త్రీ లేదు. ఈమె ఎలా ఉంది? అందరితో ఆనందిస్తుందంటే ఈమె అందరితో, అక్కడ ఉన్న నాయకుడు కానీ లేదా ఈమె కానీ 84 సంవత్సరాల నుండి విధవరాలు ఉన్న స్త్రీ ఏం చేస్తుంది? ఆమె అనేకులకు ఆనందాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే తనలో ఆనందం ఉంది. ఈ ఆనందం అనేకులకి పంచుతుందని. ఈ ఆనందం ఏం చేస్తుంది? అనేకులకి పంచుతుంది. అనేకుల్లో ఉండే ఆనందాన్ని లాగేసుకోవట్లా. ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా మనం గమనించాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మనకి దేవుడు అంటే భయభక్తులు ఎంతవరకు ఉంది. ఆమె 84 సంవత్సరాల నుంచి, ఆమె సహోదరి 84 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటే ఎలా ఉంది? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంది. అందరితో కలిసిపోయింది అంటే కారణం ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులు ఉండే. 2, అందరితో ఏకీపిస్తుందంటే ఆమె ఆ సహోదరి అందరితో ఏకీపించడానికి కారణం ఏంటి? ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం ఉంది. 3, అందరితో ఏకీపించడానికి కారణం ఏంటంటే ఆమె యొక్క జీవితంలో ఎదుటి వ్యక్తి అన్యాయం చేస్తుంది లేదు. 4, అందరితో ఏకీపించడానికి కారణం ఏంటంటే ఆమెలో విశ్వాసం ఉంది. 5, ఆమె అందరితో ఏకీపించడానికి కారణం ఏంటంటే అందరిలో ఉన్న సంతోషాన్ని, ఒకవేళ సంతోషం లేకపోతే సంతోషాన్ని నింపుతుంది. అందరిలో ఉండే సంతోషం తనలో ఉంచుకుంటుంది. ఎదుటి వ్యక్తికి సంతోషాన్ని ఇస్తుంది, సంతోషం లేని వ్యక్తులకి. అందుకని సంతోషంగా ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఆనందాన్ని లాగేసుకోవట్లా, లేని వారికి ఇస్తుంది, ఉండవారిని పెంపార చేస్తున్నారు. నిజంగా ఆమె యొక్క ఉపవాస ప్రార్థన జీవితం అంటే కలిసిపోవటం అంటే ఏదైనా తక్కువగా ఉండే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈరోజు మన ఉపవాస ప్రార్థన ఎలా ఉంది? మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా మనం చేసే ఉపవాస ప్రార్థన చేయక మునుపు మనం అందరితో ఏకీభించగలుగుతున్నామా? అలా ఏకీభించలేకపోతున్నాం అంటే మనలో దేవుని ఎందుకు భయభక్తి లేదు. అలా ఏకీభించలేకపోతున్నాం అంటే ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం మనలో లేదు. అలా ఏకీభించలేకపోతున్నాం అంటే అన్యాయం చేసే గుణలక్షణం మనలో ఉంది. అలా ఏకీభవించలేకపోతున్నాం అంటే విశ్వాసం లేదు. అలా ఏకీభవించలేకపోతున్నాం అంటే మనలో ఆనందం లేదు, ఎదుటి వ్యక్తులు ఉన్న ఆనందాన్ని మనం తీసేసుకుంటామని అర్థం. సో ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని ఎందుకు భయభక్తులు రావాలి. ఇంకా ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం మనకు ఉండాలి. ఎదుటి వ్యక్తికి న్యాయం చేసే గుణలక్షణం మనకు ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనలో విశ్వాసం ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం అనేకులకు సంతోషాన్ని ఇచ్చే క్రైస్తవ జీవితాన్ని పొందుకోవాలి. ఇవన్నీ ఎలా పొందుకోగలుగుతాం? అందరితో కలిసి ఉన్నప్పుడు. సో ఈ 5 లక్షణాలు మనలోకి రావాలంటే మొదటిగా మనం ప్రార్థన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నేను అందరితో కలిసిమెలిసి ఉండాలి, నేను అందరితో ఏకీభవించి ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. సో అందరితో కలిసి ఉండే మనసును నాకు అనుగ్రహించు, అందరితో కలిసి ఉండేటటువంటి మనసును నాకు అనుగ్రహించు. ఎప్పుడైతే మనం అందరితో కలిసి ఉండే మనసు ప్రభు దగ్గర నుంచి కోరుకుంటామో, అది శత్రువులైనా మిత్రులతో అయినా, అది మనకు కీడు చేసేవారైనా మనకు హాని చేసేవారైనా, మనకు మేలు చేసేవారైనా మనల్ని తృప్తిపరిచేవారికైనా, అందరితో ఏకీభవించే మనసు, అందరితో కలిసి ఉండి, అందరితో అంటే మనం అందరిలో కలిసిపోయి ఉండాలి, అందరిలో మిక్స్డ్ అయిపోయి ఉండాలి. కాబట్టి ప్రభా నేను అలా అందరితో కలిసి ఉండాలి. 4 ప్రాంతాల నుంచి పాలు తీసుకొస్తాం, 4 బర్రెల నుండి 4 గేదెల నుండి పాలు పిండి తీసుకొస్తాం. తీసుకొచ్చిన పాలు ఎక్కడ పోస్తాం? మనం తెచ్చేటప్పుడు 4 క్యాన్లు సపరేట్గా వస్తాయి. 4 ప్రాంతాల నుంచి వచ్చినట్టే 4 మనుషుల దగ్గర నుంచి పాలు వస్తున్నాయంటే 4 ప్రాంతాల నుంచి 4 క్యాన్లు వస్తాయి, ఒకే క్యాన్లు రావు. వచ్చిన తర్వాత ఏమైంది? డైరీ కాడ తీసుకొచ్చిన తర్వాత అన్ని ఒక దాంట్లోనే పోస్తారు, అన్ని ఒకటే మిక్స్ అయిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే ఉపవాస ప్రార్థన ద్వారా అందరితో మిక్స్ అయిపోయేటట్టు ఉండాలి, మనం కలిసిపోయినట్టు ఉండాలి, ఇక ప్రత్యేకంగా ఉండకూడదు. సో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ప్రభా నేను అందరితో కలిసి ఉండాలి. ఆ స్త్రీ 84 సంవత్సరాల నుంచి విధవరాలుగా ఉంటూ, ఆమె 84 సంవత్సరాల నుంచి విధవరాలుగా ఉంటే ఎలా ఉంది చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం. కనిపెట్టుచున్న వారందరితో ఎవరితో ఉందండి? ఆమె సింగిల్గా లేదు, ఆమె ఒక్కటే ఉంటుందా? ఎలా ఉంది? అందరితో ఉంది. సో అందరితో ఆమె ఉంటుందా? ఏం జరుగుతుంది? అసలు అందరితో ఆమె ఉండడానికి కారణం ఏంటి? అందరితో ఆమె కలిసి ఉంటాను కానీ అందరితో ఏకీభించడానికి కారణం ఏంటి? ఎందుకంటే
ఆమెలో దేవుని భయభక్తులు ఉండే, ఆమె ఎల్లప్పుడు ప్రార్థన జీవితం ఉంది, అన్యాయం చేయట్లా, విశ్వాస జీవితం ఉంది. ప్రభు ఇంకా ఆమె ఆనందం ఉంది, అనేకులు ఆనందింపజేస్తుంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరితో అంటే ఒక రకంగా చెప్పాలంటే సంఘముతో కలిసి ఉంది. ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేస్తుందంటే ఉపవాస ప్రార్థన ద్వారా సంఘముతో కలిసి మెలుస్తుంది. తన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా సంఘముతో కలిసి ఉండే అనుభవాన్ని ఉంది. ఈరోజు మనం సంఘంలో ఉండాం కానీ విడివిడిగా ఉండే అనుభవాలు ఉండకూడదు. ఈరోజు ఆమె యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఏమవుతుంది, అందరితో కలిసి అంటే సంఘముగా ఉందామే, ఒక సంఘముగా చేయబడిన ప్రజలతో కలిసి ఉంటుంది. ఈరోజు మన జీవితం ఎలా ఉండాలంటే సంఘముతో కలిసి ఉండే అనుభవం మనలో ఉండాలి. మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే సంఘానికి వేరుగా ఉండి చేయటం కాదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, సంఘంలోనే ఉంటాం, ఏం ప్రార్థన చేస్తామో మనకు తెలియదు. ప్రార్థన చేస్తాం కానీ సంఘానికి సంబంధించి సంఘంలో ఉన్న అనుభవం ప్రార్థన చేయం. ఇక మనం ఏది తిట్టాలనుకుంటామో, ఏది అనాలనుకుంటామో అదంతా ప్రార్థనలోనే చూపించేస్తాం. అర్థమవుతుందండి? నేను ఒక అక్క గురించి తిట్టాలి, ప్రభా అక్క ఎట్లా, ఈ అక్క ఎట్లా, పేరు చెప్పంలే, మనం ఎంత జ్ఞానులు, పేరు చెప్పం, అట్టుండారు ప్రభా ఎట్టుండారు అనేది తిట్టేస్తాం. ఎందుకు ఆ ప్రార్థన జీవితం? దేవుడు వింటారా? అసలు ఈ యొక్క గోడలు దాటి, ఈ యొక్క స్లాబ్ దాటి కూడా వెళ్తా ప్రార్థన జీవితం? అలా ఉండకూడదు. ప్రార్థన జీవితం అంటే సంఘముతో కలిసి, సంఘముతో ఐక్యత కలిసి, సంఘముతో ఒకదానొకటి. కృపాసత్యములు ఎలా ఉండేయండి? కృపాసత్యములు ఎలా ఉండే తెలుసా? కృపాసత్యములు ఎలా ఉండే? కలిసి ఉంటాం కాదు, ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నాయి అంట. కృపాసత్యములు ఎలా ఉండే? ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నాయి అంట. అర్థం ఏంటి? అంత ప్రేమ కలిగి ఉందని అర్థం. ఈ స్త్రీ 84 సంవత్సరాల నుండి, స్త్రీ అనగా సహోదరి 84 సంవత్సరాల నుంచి విధవరాలుగా ఉండి సంఘముతో కలిసి ఉండే అనుభవం తనలో ఉంది. అందరితో అంటే కలిసి ఉంది, సంఘంతో కలిసి ఉండే అనుభవం తనలో ఉంది. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, ఈరోజు మన విశ్వాస జీవితంలో, ఈరోజు మన ప్రార్థన జీవితంలో, ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే సంఘముతో కలిసి ఉండకపోతే ఇదంతా నష్టం తెచ్చింది. ఏం తెచ్చిందండి? నష్టానికే కానీ మేలుకరమైంది కాదు. సరే, సంఘం గురించి తర్వాత ధ్యానిద్దాం. కాబట్టి ప్రియులారా, ఆమె 84 సంవత్సరం అంటే సహోదరి 84 సంవత్సరాల నుంచి విధవరాలుగా ఉండే సహోదరి ఉపవాసం ఉంటుంది. తన ఉపవాస ప్రార్థన ద్వారా అందరితో ఉంటుంది. అందరూ తాము కలిసి ఉండడానికి కారణం ఏంటి? ఆమెలో దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి, ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం ఉంది, అన్యాయం చేసిన గుణ లక్షణాలు లేవు, న్యాయం చేస్తుంది, ఇంకా విశ్వాసం కలిగి ఉంటుంది, అనేకులు ఉన్న ఆనందాన్ని లాక్కోవట్లే, ఇంకా ఆమె అనేకులకు ఆనందాన్ని ఇచ్చేది ఉంది. ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? ఆమె కలిసి ఉంటాం కానీ ఈ 5 లక్షణాలు ఆమెలో ఉండడానికి గల కారణం ఏంటి? ఉపవాస ప్రార్థన. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన ద్వారా ఈ 5 లక్షణాన్ని మనం పొందుకోగలుగుతాం. ఏంటి 5 లక్షణాలు పొందుకుంటాం ఉపవాస ప్రార్థన ద్వారా? ఆమెలో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా 5 లక్షణాలు ఉన్నాయి, మనలో కూడా ఉంటాయి. ఏంటి ఆ 5 లక్షణాలు? అందరితో కలిసి ఉండాలంటే 5 లక్షణాలు అవసరం. ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా అందరితో కలిసి ఉంటుంది. కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఈ 5 లక్షణాలు పొందుకుంది. ఏంటి 5 లక్షణాలు? మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగింది. 2 ప్రార్థనా జీవితం ఉంది ఎల్లప్పుడు. 3 న్యాయం చేస్తుంది అనేకులకి. 4 విశ్వాసం ఉంది. 5 అనేకులకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ 5 లక్షణాలు ఆమెలో వచ్చినాయి అంటే ఉపవాస ప్రార్థనే. ఇటువంటి 5 లక్షణాలు మనలో కూడా రావాలంటే వీటికి ఆపోజిట్గా ఉండకూడదు. భయభక్తులు లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, అన్యాయం చేస్తూ, విశ్వాసం లేకుండా, అనేకుల ఆనందాన్ని దొంగలించేటట్టు మనం ఉండకూడదు. ఇట్లా ఉంటే అనేకులకు ఆనందాన్ని దొంగలించే స్థితిలో 5 అంతల అనుభవం మనం ఆపోజిట్గా ఉంటే ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా ఏవైతే మనం వాక్యానికి విరోధంగా ఉన్నా వాటిని పోగొట్టుకుని వాక్యానికి అనుకూలమైన విధానంలో, వాక్యానికి అనుసంధమైన క్రైస్తవ జీవితాన్ని మనం పొందుకోవాలి. అటు పొందుకునే క్రైస్తవ జీవితం మనకు ఇవ్వటం కొరకే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రియులారా, చాలా అవసరమైన మాట. ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె భయభక్తులు పొందుకుంది. ఆ భయభక్తులు ఈరోజు మనకు ఉండయా? ఉపవాస ప్రార్థన ద్వారా ప్రార్థన జీవితం పొందుకుంది, మనకుందా? ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం. ఉపవాస ప్రార్థన ద్వారా న్యాయం చేయాలి, అది ఉందా మనకి? ఉపవాస ప్రార్థన ద్వారా విశ్వాసం, ఉపవాస ప్రార్థన ద్వారా అనేకులకు ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? ఈ 5 అంతల అనుభవం మనం చేయగలిగితే దేవునికి వందనాలు. చేయలేకపోతే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఆ సహోదరి ఏమైతే పొందుకుందో అట్టి 5 అంతల అనుభవాన్ని మనం కూడా పొందుకున్నట్లు ఆ సహోదరులు ఇంకా కొన్నేళ్ళు కానీ నాయకుడు కానీ ఇంకా అనేకులు ఉంటూ వచ్చారు. ఆ రీతిలో మనం కూడా ఏం చేయాలా? ఏవైతే ఇవి ఉండయో వీటన్నిటిని కూడా 5 లక్షణాలని మనం పొందుకునే అనుభవం ప్రభు తీసుకొచ్చినట్లు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని భయభక్తులు కలిగి ఉంది. ఎందుకంటే ప్రభు అక్కడ సమీపిస్తుంది. ఆమె కనిపెట్టుకుంది అందరితో. ఎందుకంటే ఇదే, ప్రభు వస్తే భయభక్తులు లేకపోతే ఎడబడతానేమో, ప్రభు వస్తే ప్రార్థనా జీవితం లేకపోతే ఎడబడతానేమో, ప్రభు వస్తే కనిపెట్టుకుంటే ఏ ప్రభు కొరకు కనిపెట్టుకున్నారు? ఆయన వచ్చినప్పుడు ఒకవేళ ప్రార్థన ఒకవేళ ఏం లేదు, ఒకవేళ నా జీవితంలో భయభక్తి లేకపోయినా, ప్రార్థన జీవితం లేకపోయినా, అనేకులకు న్యాయం చేసేది లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, అనేకులకు ఆనందాన్ని ఇచ్చే క్రైస్తవ జీవితం లేకపోతే విడవబడతానేమోనని
సరి చేసుకుంటే ఆమె జీవితాన్ని ఎప్పటికప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా అన్నిటిని కాపాడుకుంటుంది పొందుకున్న 5 లక్షలని. మనం కూడా అట్లా కాపాడుకున్నట్లు ప్రభు మనకి సహాయం చేసి ఏవైతే మనం పోగొట్టుకున్న వాటిని తిరిగి మనం సంపాదించుకున్నట్లు ప్రభు కృప మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. కాబట్టి ప్రభు కృప మనకి ఏవైతే అవసరమో అవి పొందుకున్నట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. గమనించండి,